బ్రేకింగ్ అప్డేట్ సిర్పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల రాజకీయంతో కాగజ్ నగర్ నియోజకవర్గం హీటెక్కింది. ప్రాణహిత ప్రాజెక్టుపై తుమ్మిడిహట్టి దగ్గర చర్చకు రావాలని ఇద్దరు నేతలు సవాళ్లు చేసుకోగా ఇప్పటికే ఎమ్మెల్యే హరీష్, మాజీ ఎమ్మెల్యే కోనప్పలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తుమ్మిడిహట్టికి చేరుకునేందుకు రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ప్రయత్నాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కార్యకర్తలను అదుపు చేసి తిరిగి పంపించేస్తున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర రెండు వర్గాల వారు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినప్పుడు కూడా ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది. కాలుతోని ఇట్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల రాజకీయంతో కాగజ్ నగర్ నియోజకవర్గం హీటెక్కింది. ప్రాణహిత ప్రాజెక్టుపై తుమ్మిడిహట్టి దగ్గర చర్చకు రావాలని ఇద్దరు నేతలు సవాళ్లు చేసుకోగా ఇప్పటికే ఎమ్మెల్యే హరీష్, మాజీ ఎమ్మెల్యే కోనప్పలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తుమ్మిడిహట్టికి చేరుకునేందుకు రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ప్రయత్నాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కార్యకర్తలను అదుపు చేసేందుకు తిరిగి పంపించేస్తున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర రెండు వర్గాల వారు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పడంలో విఫలమైండు. ఆడలేక మధ్యలో ఓడు అనేది వెనకటి సామెత. నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా లేక ఇవాళ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని అరెస్టును చూపించి ఇవాళ బహిరంగ చర్చ నుంచి తప్పించుకున్నావు. కాబట్టి ఈ విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తారు. గత 10 సంవత్సరాలు మీరు ఆ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదా? ఒకసారి ఆలోచన చేసుకుంది. ఈ ప్రాజెక్టును తాకట్టు పెట్టింది కేసీఆర్, కాళ్ళకాడ తాకట్టు పెట్టింది మీరా కాదా? ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదా? అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా. అసెంబ్లీ బయట కూడా ఎన్నడూ కూడా మాట్లాడలే కదా. మరి ఇవన్నీ 10 సంవత్సరాలు పిల్లేట పాలు తాక్కుంటా కళ్ళు మూసుకుంటుందండి. నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందండి. కోనప్ప గారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. కాబట్టి మీరు 10 సంవత్సరాల్లో ఏం చేసిండ్రనేది నియోజకవర్గ ప్రజలు గమనించారు. అందుకే మిమ్మల్ని ఈసారి ఓడగొట్టారు. ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి అవాకులు చవాకులు పెరగడం ఏంది? ఇంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏముంది? ఇంకా సమయం ఉంది కదా. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి నేను ఇక్కడైనా హితవు పలుకుతున్నా, ఈ డ్రామాలు గట్టి పెట్టండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాతో పాటు సహకరించండి. మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని ఒప్పించండి, మీ మంత్రి గారిని ఒప్పించండి, మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి. మీరు అక్కడ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం కోసం కృషి చేయండి. దాన్ని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు. కానీ ఇట్లా డ్రామాలు ఆడి బహిరంగ చర్చకు నేను సిద్ధంగానే ఉన్నా కానీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు, జనాలను పోగు చేస్తా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇవన్నీ జనాలు చూడకుండా ఎవరు లేరు. జనాలు ఎవరు వెర్రి బాగుల వాళ్ళు కానే కాదు. మీరు గత 10 సంవత్సరాలుగా చేసిన డ్రామాలు చూశారు, ఇవాళ చేస్తున్న డ్రామాలు చూశారు. కేవలం మీ వయస్సుకు మేము గౌరవం ఇస్తున్నాం తప్పించి మీరు ఇట్లా అవాకులు చవాకులు వెళ్తే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. తప్పకుండా తుమ్మిడిహట్టి మీద ఇవాళ చర్చ జరగాల్సింది. ఒకవేళ మీరు తుమ్మిడిహట్టికి రాకపోయినంత మాత్రం చర్చ జరగట్లేదు. అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం, అసెంబ్లీ బయట చర్చ చేస్తున్నాం. తప్పకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద రకరకాల ఒత్తిడి తీసుకొస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. సిర్పూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అదుపులోకి వచ్చిందా? తుమ్మిడిహట్టి దగ్గర చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ప్రతి సవాళ్లు విసురుకోవడం. ఈ రోజు ఉదయం 11 గంటలకి తుమ్మిడిహట్టి ప్రాంతానికి వెళ్లి ప్రాణహిత నది ఒడ్డునే చర్చిద్దాం రమ్మంటూ ఇద్దరు సవాళ్లు విసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు దారితీసేటువంటి అవకాశం ఉందని ఉదయాన్నే ఈ ఇద్దరు నాయకులని, సిర్పూర్ ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా
పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ చర్చ కొనసాగించాలంటూ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తుమ్మడిహెట్టి ప్రాంతానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. తుమ్మడిహెట్టి నిర్మాణం చేయాల్సినటువంటి ఆ ప్రాంతానికి ఇద్దరు కూడా చేరుకున్నారు. ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును కట్టి తీరాలి అనేటువంటి డిమాండ్ ని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ దాని గురించి మాట్లాడడం లేదు. ఒకవేళ దాని గురించి మాట్లాడితే కోనప్ప సీఎంని కానీ అట్లాగే సంబంధిత మంత్రిని కానీ ఒప్పించాలనంటూ ఆయన సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి గతంలో పాల్వాయి తల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఏం మాట్లాడలేదు అనేటువంటిది కోనేరు కోనప్ప ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు సవాళ్ల నేపథ్యంలో ఈ రోజు రాజకీయంగా ఉద్రిక్తతనైతే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం సిర్పూర్ నియోజకవర్గం అంతా కూడా పోలీసులు హై అలర్ట్ ఏర్పాటు చేశారు. తుమ్మడిహెట్టి ప్రాంతానికి ఎవరు రాకుండా వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చర్చకు రావాలి.